ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్టు 14వ తారీఖు 2026వ సంవత్సరం. షేక్ నసీర్ బాషా ఎవరని అడగమాకండి. 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు. విజయవాడలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వించిపేటలో షేక్ నసీర్ బాషా ఆయన బర్త్డే. ఆ బిడ్డకి దేవుడు ఇది మొదలు శాశ్వత కాలం ఆయురారోగ్యాలు ప్రసాదించి అతని భవిష్యత్తు అంతా బంగారుమయంగా చేయాలని యేసునామంలో ప్రార్థించా. వాళ్ళు ముస్లిమ్స్ అయినా క్రైస్తవ్యాన్ని మా కులమతం భేదం లేదు. ఆ నసీర్ బాషా అనే యువకుడి కోసం నేను చిన్న ప్రార్థన చేసి దీవించాను. అయితే ఈరోజు ఆమోసు 3:7లో దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తెలియచేయకుండా దేవుడు ఏమీ చెయ్యడు అని వాగ్దానం ఉంది. అంటే నాకు నసీర్ బాషాకి ప్రార్థన చెయ్యని ఉంది. ఆ కుర్రుడు ఎంత చదువుకున్నాడో అతని వయసు ఎంతో నాకు అనవసరం. ప్రార్థించాను, దీవించాను. ఎందుకంటే 80 ఏళ్ళ వాడిని 20 ఏళ్ళ 25 ఏళ్ళ కుర్రోడికి దీవించాను. మనం ఇనికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. మహిమ గల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు నొందెదా నీ పోలికగా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.